తిరుపతి జనసేన క్యాడర్ కు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరని అభ్యర్థిత్వాన్ని ఓ వర్గం అయితే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కిరణ్ రాయల్ సహా 25 మందికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు నాగబాబుతో అటు తిరుపతి జనసేన నేతలైతే భేటీ కాబోతున్నారు. క్యాడర్ అభిప్రాయాన్ని పవన్ కు వివరించనున్నారు నాగబాబు. తిరుపతి జనసేన క్యాడర్ కు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఆరని అభ్యర్థిత్వాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కిరణ్ రాయల్ సహా 25 మందికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నాగబాబుతో అటు తిరుపతి జనసేన నేతలైతే భేటీ కాబోతున్నారు. అటు క్యాడర్ అభిప్రాయాన్ని పవన్ కు వివరించనున్నారు నాగబాబు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, తిరుపతి జనసేన క్యాడర్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, తిరుపతికి సంబంధించి జనసేన తరఫున స్థానికంగా ఉన్న అభ్యర్థులను కాదని, ఇక్కడ ఉన్న నాయకులను కాదని చెప్పి చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ని పార్టీ అధినాయకత్వం తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బొగ్గుమన్నారు. ఎందుకంటే స్థానికతగా ప్రామాణికంగా తీసుకొని ఆ అభ్యర్థిని నిర్ణయించాల్సిన అవసరం ఉందని, గతంలో ఈ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి అధికార పార్టీతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను తిరుపతిలో పోటీ చేయడం వల్ల అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందని చెప్పి స్థానికంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. గో బ్యాక్ అంటూ ఆర్ఎన్ శ్రీనివాసులని రాకని వ్యతిరేకిస్తూ కూడా పోస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ తిరుపతి పోటీ చేస్తే తాము ఎవరు పని చేయలేమని చెప్పని, క్యాడర్ కూడా సుముఖంగా లేదని చెప్పని స్పష్టమైన సంకేతాలు వెలువరుస్తున్న నేపథ్యంలో తిరుపతిలో అసలు ఏం జరుగుతుంది, జనసేన పార్టీలో కార్యకర్తలకి నాయకుల మనోభావాలు ఏంటనే దాన్ని తెలుసుకునేందుకు పార్టీ అధినాయకత్వం నాగబాబు తోటి తిరుపతిలోని నాయకులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసింది. ఆర్ఎన్ శ్రీనివాస్ తిరుపతికి వచ్చిన తర్వాత కూడా కేవలం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ హరిప్రసాద్ తప్ప మిగిలిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఆయన్ని కలిసి కానీ ఆయనకు మద్దతు ఇవ్వడం కానీ, ఆయనతో పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని చెప్పడం కానీ ఎక్కడా బయటికి రాకపోవడంతో పార్టీలో కూడా ఒక స్తబ్దత నెలకొంది. ఇప్పటి వరకు కూడా జనసేన ఎన్నికల గుర్తు ఏదైతే గ్లాస్ ఉందో ఆ గాజు గ్లాస్ గుర్తును కాకుండా స్టార్ ట్యాగ్ జనాల్లోకి వెళ్ళడం వల్ల తిరుపతిలో జనసేన పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసిన సమావేశాల్లో కూడా చెప్తున్నాంతో ఈ నేపథ్యంలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుగుదేశం పార్టీలో చేరుతాను, జనసేనలో చేరి తిరుపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మాధురి. అయితే హరిబాబు, ఆర్ఎన్ అభ్యర్థిత్వాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాల్టి భేటీని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే నాగబాబు అటు నేతలకి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ చిత్తూరులోనే అతను ఓడిపోతాడని చెప్పని అధికార పార్టీ నిర్ణయించి అతన్ని సీటు ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితిలో జనసేన తరఫున తిరుపతిలో గెలుస్తాడని అధినాయకత్వం ఎలా భావించింది, ఏ కారణాలతో అతనికి టికెట్ ఇచ్చారన్నది తమకు అంతుపట్టడం లేదని చెప్పిన జనసేన నాయకులు ఇప్పటికే బహిరంగంగా
తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలతోటి అనుచరులతోటి సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించింది. అవసరమైతే తాను తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలో చేరి తిరుపతి నుంచి పోటీ చేస్తానని చెప్పని ఆమె స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సుగుణమ్మకు సంబంధించి సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని కానీ లేదంటే ఆమెను పార్టీలోకి ఆహ్వానించే అంశాన్ని గురించి కూడా జనసేన నాయకులతో చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఆ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు జనసేనలో చేరేందుకు సుగుణమ్మ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఆమె తెలుగుదేశం వీడి జనసేనలో చేరి తిరుపతి నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు మాధురి. అయితే అటు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడి అటు నేతలు ముందుకెళ్తున్న నేపథ్యంలో తిరుపతి పంచాయతీకి సంబంధించి పవన్ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది అని అనుకోవచ్చంటారు హరిబాబు? అంటే ఇప్పటికి కూడా మొదటి నుంచి తిరుపతిలో కాపు సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఈ స్థానాన్ని ప్రతి పార్టీ కానీ కాపు సామాజిక వర్గానికి ఇచ్చి వాళ్ళని రాజకీయంగా ఎదుగుదలకు దోహదం చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైకాపా తరఫున ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అతని తనయుడు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ గెలిస్తే తిరుపతిలో మళ్ళీ ప్రజల ఆస్తులకు ప్రాణాలకు కూడా రక్షణ ఉండదని చెప్పని అన్ని పార్టీల నాయకులు అంటే ఉమ్మడి పార్టీ కూటమి నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితుల్లో అతన్ని ఓడించాలంటే స్థానికంగా ఉన్న వ్యక్తి అయితేనే అతన్ని ఎదుర్కోగలరని చెప్పిన కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ పనిచేయాలని చెప్పిన కూడా గతంలో నిర్ణయించారు. అకస్మాత్తుగా జనసేన అధినాయకత్వం ఆర్ని శ్రీనివాస్ ప్రకటించే నేపథ్యంలో ఆర్ని శ్రీనివాస్ తిరుపతి స్థానికుడు కాకపోవడము అలాగే చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతుండడంతో పార్టీకి సంబంధించిన నాయకులు ఉమ్మడి ఏదైతే కూటమిలోని నాయకులు కూడా పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం గతంలో ప్రతిరోజు వార్డుల పర్యటన చేపట్టినటువంటి వైకాపా అభ్యర్థి అభినయ్ రెడ్డి ప్రస్తుతం తాను 40,000 పైచీల ఓట్లతో గెలుపు ఖాయమని చెప్పిన ఆర్ఐ శ్రీనివాసులపై గెలుపు బావుట ఎగురేస్తారని చెప్పి ప్రకటించి ఇంటికే పరిమితం అవడం పట్ల కూడా ఈ కూటమి అభ్యర్థులు కానీ కూటమి నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో నాయకుడిగా ఉంటూ వాళ్ళతోటి మిలాఖతై అతను వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తారు, అతను పూర్తి స్థాయిలో ఇక్కడ తిరుపతిలో రాజకీయం చేయలేదని చెప్పి కూడా ఒక వాదనని అయితే బలంగా వినిపిస్తున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.